ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్పై ₹20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. సరే, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా అడుగులు ముందుకు కూడా వేయడంలా. రాష్ట్రంలో దాదాపుగా ఈ ఖరీఫ్ పంట సాగు చూస్తే రాష్ట్రంలో 63 లక్షల చిల్లర ఎకరాలకు గాను కేవలం 50 లక్షల చిల్లర ఎకరాల్లో మాత్రమే సాగైంది. దాదాపుగా 80% మాత్రమే సాగు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, అంటే జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా మధ్యలో జూలై 10న అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న ఖరీఫ్ సీజన్ మధ్యలో జూలై 10న పంటలకు నీళ్ళు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులిచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి, ఎండుతా ఉన్న పరిస్థితులు. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం ₹15,000 ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కోరుతా ఉన్నా. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి అటు చూడు, ఆ మాటలు కూడా వాళ్ళ గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి. అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు.
వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి నేను ప్రస్తావించాలి. ఎందుకనంటే ఎంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అని అంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ ఆగస్టు 11వ తారీఖున అంటే 2 వారాల కిందటే, ఈ ఆగస్టు 11వ తారీఖునే 879.50 అడుగులు, అంటే 880 అడుగులు, దగ్గర 880 అడుగులు, 879.50 అడుగులు, అంటే ఉజ్జాయింపుగా 880 అడుగులు ఆగస్టు 11వ తారీఖునే నీళ్ళు వచ్చినాయి. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్రిటికల్ పాయింట్. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే 880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలచ్చు. నీటి మట్టం తగ్గే కొద్దీ అంటే 880 అడుగుల నుంచి నీటి మట్టం తగ్గే కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తగ్గుతూ పోతుంది. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో, ఆ 854 అడుగులు కిందికి పోతే అసలు నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వలేవు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, ఈరోజు శ్రీశైలం నుంచి ఎడాపెడ తెలంగాణ వాళ్ళు కరెంటు, ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరోవైపున కరెంటు జనరేషను 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. మరో వంక ఎల్నినో అంటారు, కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. సో జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు కూడా వస్తుంది. నలభై 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. నికరంగా చూస్తే దాదాపుగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇదే మాదిరిగా వర్షాలు పడని పరిస్థితి, డెఫిసిట్ రెయిన్స్ కొనసాగితే 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. ఈరోజు బహుశా 165 టీఎంసీలు ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి, కరెస్పాండింగ్ టు 875, 875 ఫీట్. రోజుకు 3.5 టీఎంసీ లెక్కన డ్రా చేస్తూ పోతూ ఉంటే దాదాపుగా 75 టీఎంసీలు చిల్లర
3 వారాల్లో 90 టీఎంసీలకు వచ్చేసరికి 854 అడుగులకు వచ్చేస్తాం. దాని తర్వాత శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా కూడా రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేవు. ఎందుకంటే 854 అడుగులు దిగువన పడిపోతే నువ్వు పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేవు. ఈ లోపల ఒకసారి రాయలసీమలో డ్యాముల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించమని చెప్పి కొడతా ఉన్నా. స్లైడ్ కూడా ఒకసారి వేయండి అమ్మా. రాయలసీమలో ఈరోజు డ్యాముల పరిస్థితి ఏ మాదిరిగా ఉందనేది ఒకసారి గమనించమని కొడతా ఉన్నా. రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే తెలుగుగంగ కెనాల్ మీద ఆధారపడి ఉన్న వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 180 టీఎంసీలు అయితే ఇప్పుడున్న నీళ్లు కేవలం 55 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ దాదాపుగా 14 టీఎంసీలు కన్నా తీసేస్తే ఇక అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 41 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే కేవలం 23% నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఇక ఆ తర్వాత కింద ఎస్ఆర్బీసీ జిఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్లు. వీటి టోటల్ స్టోరేజ్ కెపాసిటీ 59 టీఎంసీలు అయితే ఇప్పుడున్న స్టోరేజ్ కెపాసిటీ కేవలం 31 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే మిగిలి ఉన్నది కేవలం 23 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి ఉండే అవకాశం. ఇప్పుడు 49లో ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. ఐవీఎఫ్ ప్యాకేజ్పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.